నేను నేను ప్రకృతి అంతా పడాలని పచ్చదనం అంతా రోజు ఒక లొకేషన్కి వచ్చి చేస్తున్నాను. కానీ సూర్యుడు కదా, ఆయన ప్రతాపరుద్రుడు, ప్రతాపవంతుడు. ఆయన ప్రతాపం లేదు మనం దేని పనికి. అందుకని ఆయన వెలుగులో మన కెమెరా ఏం పని చేయట్లేదు, క్లారిటీ లేదు, మసక అయినా పర్వాలేదులే. స్వామి రాక ముఖ్యం. ఎండ, వెలుతురు అన్నీ కావాలి. వెలుతురు ఉన్నప్పుడే పనులన్నీ చకచకా చేయగలుగుతాం. వెలుతురు లేని చీకటి వస్తే ఏం చేసేది లేదు, రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోటం ఉంటే ఆ సమయానికి ఏ బఠానీళ్ళు నవ్వులుకుంటా కూర్చుంటాం కదా. చూడండి, ఈరోజు శుక్రవారం కదా, సరస్వతి మాత ఓంకారంలో వెలుస్తుంది. అందుకని ఓంకార తిలకధారణ చేశాను. సూర్యుడు తేజవంతుడు కదా, అది సూర్యుని కిరణాలతో కింద తిలకధారణ చేశాను. ఓంకారం కింద సూర్యుడు ఉన్నాడు, సూర్యుని పైన ఓంకారం ఉంది. ఫస్ట్ ప్రథమంగా గంధము, కుంకుము, విభూది ఉంది. అంటే ఐశ్వర్యము, ఆనందము, అమ్మవారు ఉన్నారు. సరే, బాగుందా? నుదురు అనేది ఇంటికి ఎంత విశాలమైన ఇల్లున్నా గుమ్మం చిన్నదే ఉంటుంది. అలాగే మన నుదురు కూడా, మన బాడీ ఎంత ఉన్నా నుదురు విశాలంగా కనిపించిన చక్కగా అలంకారం చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని ఎవరు ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నాకు అమ్మవారంటే ఇష్టం, అయ్యవారంటే ఇష్టం. అందుకని నేను చక్కగా నాకు నచ్చినట్లు అలంకారం చేసుకుంటాను. సాంప్రదాయం కావాలి నాకు, హిందూ సాంప్రదాయం. దానికోసం ఎన్ని బాధలైనా పడతాయి, ఎన్ని ఇబ్బందులైనా పడతాయి. ఎంత సంతోషంగా ఉన్నా ఒక్కోసప్పుడు అనిపిస్తుంది, మన హిందువులను ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు, మన దేవుళ్ళని ఏదైనా అన్నప్పుడు నాకు భలే కోపం వస్తుంది. వాడు ఒక దేవుడు బిడ్డే కదా, దేవుణ్ణి దూషిస్తాడేంటి? దేవుడు లేకపోతే అవయవాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు మాట ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి ఎక్కడ ఉంటాడు? ఈ ప్రకృతి ఎంత అనంతమైంది, ఎంత సుందరమైంది, ఎంత సౌభాగ్యవంతమైంది. పచ్చని చెట్టు ఉంటే అందం. అదే ఎండిపోయిన చెట్టు బాగుంటుందా? బాగుంటుంది. పొయ్యిలో పెడితే బూడిదైంది. అలాగే మనం కూడా ఎప్పుడు ఆడవాళ్ళం చక్కగా కళ్ళ ఆడుతూ ఉండాలి. ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, తప్పే ఉంది. డ్యూటీకి వెళ్తాం, ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. కానీ దాని మీద రోలర్స్ అనే ఒక చున్నీలు లాంటి క్లాతులు వస్తాయి. దాన్ని మెడ చుట్టూ తిప్పేసుకోండి, కొద్దిగా చెస్ట్ మీదకి లాక్కోండి, సూపర్గా ఉంటుంది. చిన్న స్టిక్కరు, దాని కింద చిన్న కుంకుమ రేఖ, పాపిట్లో చిన్న కుంకుమ రేఖ దిద్దుకోండి. ఎంత బాగుంటుంది. నీ భర్త నీకు తోడుగా ఉన్నట్లు ఉంటుంది. ఆ తోడు లేకుండా ఓన్లీ స్టిక్కర్ పెట్టుకొని వెళ్తే నువ్వు ఉట్టి రాగు చొక్కా దొడుక్కొని వెళ్తే మన చెస్ట్, మన తొడలు ఎగురుతున్నట్టుగా అసహ్యంగా కనబడుతుంది. కానీ అదే నువ్వు చిన్న చున్నీ, చిన్న రోలరు, అదేం పెద్ద కష్టమైందేం కాదు. చిన్న రోలరు వేసుకోండి. లేదంటే ఇప్పుడు చక్కగా కోట్లు వస్తున్నాయి, కోట్ వేసేసేయండి. ఇక చిన్న పువ్వు, చిన్న ఫ్లవర్లు తలలో పెట్టి స్టిక్ చేయండి. మోట్లే మన భర్త మన వెంబడి ఉంటే కొండంత ధైర్యం. ఎవరికి ఛాన్సే ఉండదు. అమ్మో అయిమే పెళ్ళైనమ్మా ఎంత సాంప్రదాయం ఉందని మన జోలు ఎవరు రారు. మన చూసి భయపడతారు. పుణ్యస్త్రీ అంటే ఎవరికైనా భయం. అదే భరితెగిచ్చి ఆడదంటే అందరికీ అలుసు. మన నడవడికలోనే మగోడికి అన్నీ అర్థమైపోతాయి. వాడు ఎలాంటి వాడు అంటే గాలి లాంటి వాడు మగోడు.
అర్థమైందా? ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ అవలేలాగా జొరబడిపోతాడు. గాలి మనకి ప్లేసే లేకుండా మనం బంధనం చేసుకోవాలి మన శరీరాన్ని. మనం ప్యాంట్లు వేసుకోవచ్చు, షర్ట్లు వేసుకోవచ్చు, పంజాబీ డ్రెస్సులు వేసుకోవచ్చు, అన్ని డ్రెస్సులు వచ్చు, మోడర్న్గా ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ కనిపించాల్సింది కనిపించకుండా ఉండాల్సింది కనిపించకుండానే ఉంచాలి కదా. అట్లా కనపడితే ఇప్పుడు కాలం మారినప్పుడు మనం కూడా మారాలి. మారుతున్న కాలంతో మనము కూడా మారాలి. మందగింపు నడక మాని మగువ తెగువ చేయాలి. అబలన్నది పాత మాట, అభ్యుదయం నేటి బాట. అబలన్నది పాత మాట, అభ్యుదయం నేటి బాట. మారుతున్న కాలంతో మనము కూడా మారాలి. మందగింపు నడక మాని మగువ తెగువ చేయాలి. తెగువ చేయాలి. డబ్బు సంపాదన కోసం కాదు, పేరు, గౌరవం, మర్యాదలు అన్నీ రావాలంటే మనం ముందు సాంప్రదాయబద్ధంగా ఉంటే అన్నీ వస్తాయి. వాటితో పాటు మన విలువలు పెరుగుతాయి, మన బిడ్డలకి విలువలు పెరుగుతాయి. అమ్మో పలానా అబ్బాయి మదరా బాబాయ్ ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మన చూడంగానే మన టీచర్స్కి, మన ఆఫీసర్స్కి మన చూడంగానే గౌరవం వస్తుంది. అమ్మో మేడం అంటారు. ఏదో లేకుంటే ఏదో స్లీవ్లెస్ వేసుకొని బ్లౌజ్ షర్ట్ ముందు ఓపెన్గా కొంచెం లైట్ కట్ చేసుకుని వెళ్ళామనుకో, ఏ భలే ఉందిరా పిల్ల అని థాట్ వాళ్ళకి కలిగించిన వాళ్ళ మనం అవుతాం. వాడేంటంటే గాలి కదా, గాలిని ఎవడు ఆంక్షణ పెట్టలేడు. నువ్వు చిన్న పసిబిడ్డ కానీ గమనించు, మీ ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటే గమనించు, వాడన్నీ మోటు పనులు చేస్తుంటాడు. కానీ పాప మాత్రం చక్కగా పూలతో బొమ్మలతో అన్నం గిన్నెలతో ఆడుకుంటుంది. ఫస్ట్ నుంచి ఉన్న లక్షణాలే అయ్యి, ఏదో నిన్ను చూసి వచ్చిందని నన్ను చూసి వచ్చిందని కాదు. వాడికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాలిపోతాడు. అవకాశం లేనప్పుడు వాడి పని వాడు చూసుకుంటాడు, వాడి పద్ధతిలో వాడు ఉంటాడు. అంతేనా? సరదాగానే చెప్తున్నాను, నేను ఫీల్ అవ్వమాకండి, సరదాగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాటలన్నీ తల్లి చెప్పాలి. ఇప్పుడు తల్లులు కూడా ఫ్యాషన్ ప్రపంచంలో పడిపోయి ఓన్లీ స్టిక్కర్ అతికించుకుంటున్నారు. కుంకుమ అనేది లేదు. కుంకుమ ఎన్నిసార్లు రాలితే, ఎన్నిసార్లు ధరిస్తే అన్ని గండాలు తప్పుతాయి భర్తకి. ఒట్టు బిల్ల ఊడేది లేదు, గండాలు తప్పేది లేదు, రోగాలు పాలైపోతాక హాస్పిటల్ చుట్టూ తిరగటం తప్ప ఉపయోగం లేదు. ఎన్ని మట్టి గాజులు ధరిస్తే అన్ని మట్టి గాజుల చేతి మీద ఏమన్నారు పగులుతాయి అనకూడదు, అవి చిట్లతాయి. ఎన్ని చిట్లితే అన్ని దోషాలు భర్తకి ఆ గండాలు తప్పిపోతాయి. మళ్ళీ కొత్త గాజులు వేసుకుంటాం. అప్పుడు ఎప్పటికప్పుడు భర్తకి ఆరోగ్యం పెరగడానికే మట్టి గాజులు. కొంతమంది అచ్చం బంగారం గాజులు వేసుకొని మాకే బంగారం ఉందని, బంగారు స్త్రీయే బంగారం, ఇక దానికి ప్రత్యేకమైన బంగారం అవసరం ఉన్నమ్మ వేసుకోవచ్చు, లేనప్పలేదు. 2 మట్టి గాజులు ధరించి బంగారం వేసుకోండి, అందుట్లో మీ అందం అలంకారం మీ డిగ్నిటీ ఏం తగ్గిందేం లేదు. ఇందుట్లో నా చైన్ ఒకటి వేసుకుంటారు, మెడలో నల్లబొసలు మోటు. మెడలో నల్లబొసలు ఉంటే భర్తకు ఆరోగ్యాలు వస్తాయి. భర్త ఆరోగ్యాలతో ఉంటే కుటుంబం ఆరోగ్యాలతో ఉంటుంది. భర్త కొద్దిగా అనారోగ్యం పాలైతే ఆ స్త్రీ బ్రతుకు దేనికైనా పనికొస్తుందా? పనికిరాదు. గొడవ పట్టడానికైనా భర్త కావాలి, ప్రేమించడానికైనా భర్త కావాలి, మన కోరికలు తీర్చడానికైనా భర్త కావాలి. అతను ఆరోగ్యంగా ఉండాలంటే మనం నల్లబొసలు 50 గ్రాముల నల్లబొసలు కూడా చేయించుకొని కింద బొడ్డు దాకా వేలాడాల్సిన అవసరం లేదు. 7-8 గ్రాముల్లో చేయించుకొని మెడ దాకా వేసుకోండి. బంగారం లేని వాళ్ళు సన్నవి సీజెడ్స్ వస్తున్నాయి ఇప్పుడు, చిన్నది వేసుకొని చిన్న లాకెట్ వేసుకోండి. అందానికి అందం ఉంటుంది, భర్తకు ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు తల్లే వేసుకోవట్లేదు, ఇప్పుడు పిల్లకేం చెప్పుద్ది? తల్లికి తెలిస్తే ఇక పిల్ల అసలు నల్లపూసలు పెళ్ళిలోనే ఎందుకు కట్టిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలి. ఒక తోడు మనకు వచ్చినప్పుడు తాడు భర్త
నల్లపూసలు భర్త. ఆ రెండు తోడుగా ఉంటే మన భర్త భార్యలను కూడా తోడుగా ఉంటాం. ఒకటి ఉండి ఒకటి తీస్తే అంటే నువ్వు పోతే పర్వాలే నేను ఉంటానని అర్థం. ఇప్పుడు కొంతమంది చెప్పకూడదులే, మళ్ళీ ఇంకో వీడియో చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇది కొంచెమే తీసుకుంటాం కదా, మళ్ళీ ఇంకోటి వెంటనే చేస్తా. ఓకేనా? 1 minute, 1 minute. Like and subscribe, share.